మళ్ళీ ఇప్పుడు ఇది ఒక వెరైటీ. ఏ కొట్టిపోయి గిన్నెలేదు కొడిపోయి. ఇది ఒక వెరైటీ మొత్తం గుడ్డుతోనే ఈరోజు. స్పూన్తో తీసు. గుడ్ గుడ్ గుడ్. దీన్ని కూడా ఇచ్చిపోయి దాంట్లో. ఇది ఒక వెరైటీ. ఇది వేసుకునేనా వేస్తాను. కారపొడి. కారపొడి మాత్రం ఎప్పుడు స్ప్రేలో ఉంటుంది మా ఇంట్లో. మీకు చూపించేది మేము చాలా తక్కువ. గుడ్డు దోశలు ఎక్కువ వేసుకుని తింటారు మా పిల్లలు. ఇప్పుడు దీంట్లో క్యారెట్, ఇప్పుడు తిరుగు పెట్టిన పచ్చిమిరపకాయ. టేస్టీగా ఉంటుంది, కారంగా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన నిమ్మకాయ. ఇప్పుడు ఒక స్పూను నూనె. ఇప్పుడు దీనిపైన కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మళ్ళా పోస్తున్నా. అంటే డబల్ రోస్ట్ అయిపోయింది. డబల్ రోస్ట్ కాలనేయాలి. ఇప్పుడు పైన మిరియాల పొడి లాస్ట్ ఫినిష్ టచ్. సూపర్గా ఉంటుంది. లాస్ట్గా కొంచెం కొత్తిమీర కూడా వేసింది. డబల్ రోస్ట్ దోసి సూపర్గా వచ్చింది. అది అంతేనండి. ఈ విధంగా చేసుకొని తినడం మీకు నచ్చి మీకు ఇష్టపడితే ఈ విధంగా చేసుకొని తిని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, కామెంట్లో పెట్టండి. ఎంత లాగా వచ్చిందో దెబ్బ రొట్టెలాగా వచ్చింది. ఒక్క దోశ చాలు ఒక మనిషికి, చాలు కడుపు నిండిపోతుంది.